లైక్ రాష్ట్రం ఇంత కూల్గా ఉన్న టైంలలో ఎందుకు ఈ నిరసన అంటారు సడన్గా? వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఇందిరాగాంధీ విగ్రహం ట్యాంక్ బండ్ మీద నుంచి రాజ్భవన్ వరకు నిజంగా చేస్తున్న బీజేపీ పాలన నిజంగా చాలా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి మే 3వ తారీఖు నుంచి మరి మణిపూర్ ఘటన 2 తెగల మధ్య నడుస్తున్న వివాదానికి ఒక్కనాడు కూడా అక్కడికి అగ్రనేతలు పోయింది లేదు, మరి పరామర్శ చేసింది లేదు. అనేక మంది రోడ్ల పాలవుతున్న అనేక మంది అసూలు బారిను రావణ కాష్టగా మారుతా ఉంది మణిపూర్. మరి ఈరోజు బీజేపీ అగ్రనేతలు ప్రధానమంత్రి గారు ఒక్కరోజు కూడా పోయి మరి ప్రజల పక్షాన మాట్లాడింది లేదు. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే మరి గవర్నమెంట్ సంస్థలన్నిటిని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ఎల్ఐసి అయితేనేముంది, సింగరేణి అయితేనేముంది, రైల్వేస్ అయితేనేముంది, ఎయిర్పోర్ట్స్ అయితేనేముంది, మరి అనేక మంది రోడ్ల బాలన పడతా ఉన్నారు. మరి ప్రజల కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుగా మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల కోసము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిజంగా చెప్తా ఉంటే మరి ఎంతో తారాస్థాయికి అభివృద్ధి అనేది నడుస్తూ ఉంది. మరి 10 ఏళ్లలో ఏం చేయని ప్రభుత్వం మరి ఒక్క సంవత్సరంలోనే అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ మరి మహిళలకు మరి ఉచిత బస్సులు ఇస్తూ జీరో బిల్లు ప్రకటిస్తూ జీరో బిల్లు కరెంటు ఇస్తూ మరి ఆరోగ్యశ్రీ, మరి ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి 5 లక్షల ఆరోగ్యశ్రీని ఈరోజు 10 లక్షలకి ఇచ్చిన ఘనత మరి తెలంగాణ రాష్ట్రంది, కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి మహిళలు పొద్దున్న లేస్తే వంటింట్లోనే ఉంటారు కాబట్టి 500 సబ్సిడీ గ్యాస్ని ప్రకటించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మరి రేషన్ కార్డులు అయితేనేముంది, పెన్షన్స్ అయితేనేముంది, మరి స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ అయితేనేముంది, యూనివర్సిటీస్ అయితేనేముంది, అదేవిధంగా మరి పేద బడుగు బలహీన వర్గాలు మరి ఇల్లు కొనుక్కోవాలంటే లక్షలలో కోట్లలో ఉంది ఈరోజు హైదరాబాదు. మరి వారి కోసం ఇందిరమ్మ ఇల్లులను కూడా ప్రకటిస్తూ ఉన్న ప్రభుత్వం కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంది.